ఏంటవా వర్షానికి బాగా పడ్డాయి, వంగిపోయినాయి అక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ అమ్మ వాళ్ళ దగ్గర నాకు ఇష్టమైన గార్డెన్లో ఫస్ట్ నాకు ఇదంటే చాలా ఇష్టం. ఈ పూల మొక్క అంటే అయితే కింద కూడా చిన్నది గార్డెన్ అనేది ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇది తెలీదు. ఇది మనీ ప్లాంట్, ఇది తులసి మొక్క కదా, తులసి మొక్క, గడ్డి గులాబీ, ఇది వామ్ చెట్టు, వామ్. నెక్స్ట్ మా ఇంటి సైడ్ అయితే గోరింటాకు, సీతాఫలకాయ చెట్టు, వచ్చేసాం. నాతో పాటు మీరు కూడా చూసేయండి. అయితే ఏమీ లేవులేండి, చిన్న చిన్న మొక్కలే. అయితే ఇంకా బాగా వేసి మొక్కలన్నీ కూడా వేస్తే మంచిగా ఎదుగుతాయండి ఇక్కడైతే. అయితే ఫ్రెండ్స్, ఇదేదో పాదంట. ఈ పాదు అంత ఐడియా లేదు, మరి దొండకాయ అంటున్నారు, నాకైతే తెలియదు ఇది. నెక్స్ట్ ఇదేమో మందార చెట్టు, ఇది ఇదేం చెట్టు, ఇది ఇదే మొక్క పిన్ని. ఈ మొక్క పేరు కూడా తెలియదు. అవునా? అయితే ఈ మొక్కలైతే అమ్మ చీరాల నుంచి తీసుకొచ్చిందంట, ఇక్కడ వేసిందండి. అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అంత మంచిగా ఎదిగినాయండి. అయితే నాకు కొన్ని అయితే తెలియవండి మొక్కల పేర్లు, ఓ పక్క నుంచి పిన్నిని అడుగుతున్నాను. ఇక అందరికీ తెలిసినవేనండి, ప్రతి ఇంట్లో కూడా మందార చెట్టు ఉంటుంది. ఇప్పుడు ఇంకా అంటే ఉన్నంతలో చాలా బాగా మొక్కలైతే పెంచుతున్నారు కదండి, పువ్వుల మొక్కలని. అయితే ఇది పంపర పనసకాయ చెట్టు అంట. పిన్ని, దీనికి ఒక్క ఆయన వచ్చిందా? బాగా పెద్ద చెట్టు అయితే బాగా పెరిగింది, కాకపోతే ఇంకా కాయ ఒక్కటి కూడా ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాం మేము. అయితే ఇదైతే తులసి మొక్క, మా పిన్ని వాళ్ళది. ఇవేవో పువ్వుల మొక్కలు ఇవన్నీ. అయితే ఇవన్నీ పువ్వుల మొక్కలే, గడ్డి గులాబీ. అయితే ఇవన్నీ కూడా పువ్వుల మొక్కలేనండి ఇవన్నీ. కలబంద, ఇదైతే మందార చెట్టు, మందార మొక్క. అయితే నేను వీడియోలో చూపిస్తాను కదండి ఈ మొక్క. అయితే ఈ మొక్క ఎంతమందికి తెలుసు, ఎంతమంది అంటే ఎవరింట్లో ఉందండి, ఎందుకంటే నాకు ఈ డౌట్ వచ్చింది. ఈ మొక్క అంట పాములు రాకుండా ఉండటానికి అంటది.
అయితే నేనైతే చూశానండి, అంటే ఎప్పటి నుంచో ఉంది, మా గార్డెన్ కాకపోతే దీనికోసం తెలుసుకుంది ఇప్పుడే క్లియర్గా తెలుసుకున్నాను. పూల మొక్క అని చెప్పాను కదా, దేవుడికి రోజు కూడా అసలు మంచిగా పువ్వులు ఇస్తుందండి. అయితే కింద వేసిందమ్మా. సో ఆ మొక్క అయితే మాకు పైన వరకు అనమాట, అట్లా పైన వరకు మాకు అందుతాయి. అంత మంచిగా గ్రోత్ అయింది ఆ మొక్క. సో ఇవన్నీ కూడా ఇంకా సైడ్ డెకరేషన్కి మొక్కలు వేస్తాం కదా అవి. ఇదిగోండి తమ్మలపాకు మొక్క కూడా వేసాము, చాలా డేస్ అవుతుంది కానీ మరి ఇంకా ఇలాగే వస్తుంది, ఇంకా గ్రోత్ అవ్వలేదు. ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది మినీ గార్డెన్ అనమాట. అయితే ఇదిగోండి, నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో నిజంగానండి ఒక్క పువ్వుల మొక్క అయినా సరే ఇష్టంగా పెంచుకోండి. నిజంగా దేవునికి అయితే పూజించేటప్పుడు ఎంత బాగా పనికొస్తున్నాయండి. కొంచెమైనా రోజు కొన్నైనా పువ్వులను ఇస్తుంది. తులసమ్మను అలంకరించడానికి కానీ, ఆ భగవంతునికి అలంకరించుకునేటప్పుడు కానీ, పూజకి ఎంత ఉపయోగపడుతున్నాయంటే నాకు అమ్మ వాళ్ళ ఇంట్లో నాకు చాలా ఇష్టం అండి పువ్వుల మొక్క అంటే. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.